మోర్ నైస్ కలర్ ఇన్ బ్రైట్ రెడ్ కలర్ అండి. సో చూడండి, రెడ్ అనగానే మనకి చెర్రీ రెడ్ లాగా ఉంటుందేమో అనుకుంటారు, కానీ అట్లా ఏమీ లేదు. కుంకుమ రెడ్ లాగా ఉంటుందండి, కైండ్ ఆఫ్ మెరూన్ రెడ్ లాగా వస్తుంది శారీ అనేది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా శారీస్ అయితే చాలా బాగుంటాయి. బికాస్ కంప్లీట్ గా కూడా మీకు సాటిన్ కాదు, అందుకని కంప్లీట్ రా మ్యాంగో కూడా కాదు, మీడియం గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. సో దట్ ఏంటంటే ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి, సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది శారీ అనేది. సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ వీవింగ్, కింద మాత్రం చక్కగా హెవీ పికాక్ బార్డర్ అండి, కాంజీవరం బార్డర్ విత్ నైస్ పికాక్ బార్డర్, హెవీ పళ్ళు ఉంటుంది, పళ్ళు కూడాను. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బార్డర్ కూడా తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. ఈచ్ కలర్ కి మన దగ్గర మోస్ట్లీ 3 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి 4 పీసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ విత్ నైస్ పికాక్ బ్లూ కలర్ అండి. సో ఇది వచ్చేసి మనకి టస్సర్ జార్జెట్ అండ్ రా మ్యాంగో మిక్సింగ్ లో వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది. ఆల్ ఓవర్ శారీ మనకి సెల్ఫ్ థ్రెడ్ తోనే చెక్స్ వస్తుంది, మంగళగిరి చెక్స్ అనేది సెల్ఫ్ లో వీవింగ్ ఇచ్చేసి. మీకు కనిపిస్తున్న జెరీ కానీ మీనాకారి కానీ హెవీ వీవింగ్ అండి, మొత్తం కూడాను మీకు హెవీ వీవింగ్ లో వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది, కంప్లీట్ హెవీ వీవింగ్ లో స్మాల్ బార్డర్, కింద వచ్చేసి మనకి చక్కగా పికాక్ బార్డర్ అనేది పెద్ద బార్డర్ ఉంటుంది. హెవీ పళ్ళు మొత్తం కూడా మనకి చక్కగా హెవీ ఉంటుందండి. బ్లౌజ్ కూడాను మనకి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ పర్టికులర్ క్యాటలాగ్ లో అయితే మన దగ్గర 3 పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి, గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ వైలెట్ కలర్ అండి. సో వైలెట్ కలర్ కూడా చాలా బాగుంటుంది, కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది. సో ఫ్యాబ్రిక్ అనేది కొంచెం యూనిక్ గా తెప్పించామండి. సో రా మ్యాంగో విత్ టసర్ జార్జెట్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. బార్డర్ అనేది మనకి పికాక్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ అండి. యూ కెన్ సీ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ లోనే జెరీ వీవింగ్ ఇచ్చారనమాట, జెరీ కాదు సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోనే చెక్స్ అనేది వచ్చేస్తుంది. పళ్ళు కూడాను మనకి హెవీ పళ్ళు ఉంటుంది, మొత్తం కూడా బ్రొకేడ్ లాగా వీవింగ్ వచ్చేసింది పళ్ళు అనేది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో డార్క్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ పర్టికులర్ కలర్ అయితే 4 పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో వన్ మోర్ నైస్ కలర్ విత్ డార్క్ వైన్ అండి. చూడండి ఎంత బాగుందో శారీ అనేది, సెల్ఫ్ లో వీవింగ్ చెక్స్ ఇచ్చేసి మంచి బ్రైట్ వైన్ కలర్ ఉంటుంది శారీ అనేది. మొత్తం కూడా పికాక్స్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి. మీకు కంప్లీట్ కూడా పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ తీసుకొని, ఓషన్ గ్రీన్ అంటాం కదా, ఆ కాంబినేషన్స్ తీసుకొని పికాక్స్ అనేది వీవింగ్ ఇచ్చారు. బాడీలో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ ని ఫ్లవర్స్ లో వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ సంపెంగ పూ కలర్ గ్రీన్ కలర్ ని తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ పర్టికులర్ వైన్ లో అయితే జస్ట్ 2 పీసెస్ వచ్చినాయి, కానీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్లౌజ్ అనమాట, గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ గోల్డ్ కలర్ అండి. సో కంప్లీట్ గోల్డ్ కలర్ జామ్దాని అండి. సో చాలా బాగుంది, స్టాక్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ గా ఉందన్నమాట. లిటరలీ పెట్టిన 10 పీసెస్ లో కూడా 8 అయితే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, ఓన్లీ 2 పీసెస్ అట్లానే మిగులుతున్నాయి అనమాట. కొన్ని క్యాటలాగ్స్ లో అయితే అవి కూడా మిగలట్లేదు, అన్ని క్లియర్ స్వీప్ అయిపోతున్నాయి. చాలా లైట్ వెయిట్ వస్తుంది, మీకు ఫాలింగ్ ఫ్యాబ్రికే ఉంటుందండి, మీకు ఎక్కడా కూడా ఎత్తుకోవటం కానీ ఏమీ ఉండదు. లైట్ వెయిట్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ లో బ్లౌజెస్ అండి. చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ లో బ్లౌజ్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్. వన్ మోర్ నైస్ కలర్ ఇన్ లావెండర్ అండి, మంచి షేడ్ లో వచ్చింది లావెండర్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అన్నమాట. సో శారీ క్యాటలాగ్ అనేది అన్నిటికీ సేమ్ డిజైన్ అయితే ఉంటుంది, ఓన్లీ చేంజ్ వచ్చేసి మనకి కలర్ అనేది మారుతుంది అంతే, కానీ అన్నిటికీ సేమ్ కలర్. బ్లౌజెస్ కూడా సేమ్ కలరే వచ్చినాయి అనమాట, మోస్ట్ ప్రాబబ్లీ విత్ టాజిల్స్ కూడా వచ్చేస్తుంది శారీకి. మొత్తం కూడా మీకు కనిపిస్తున్నది పవర్ లూమ్ అండి, పళ్ళు మాత్రం ఇట్లా హెవీ జామ్దనీలో వచ్చేస్తుంది. సో 2 కలర్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి, మంచి లావెండర్ షేడ్ అనమాట. సో గ్రాబ్స్. సో బ్యూటిఫుల్ జామ్దని శారీస్ అండి. సో మళ్ళీ కూడా రీస్టాక్ అయినాయి, న్యూ డిజైన్స్ అయితే వచ్చినాయి అనమాట. మిస్ చేసుకోవద్దండి, బికాస్ చాలా లిమిటెడ్ స్టాక్ వస్తుంది. ఈచ్ కలర్ కి ఓన్లీ 2 పీసెస్ మాత్రమే వస్తున్నాయి, కానీ డిజైన్స్ అయితే మాత్రం ఏ డిజైన్ ఆ డిజైన్ చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఖాదీ మస్లిన్ ఉంటుంది. ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ మెహందీ గ్రీన్ లో కూడా మనకి లైట్ మెహందీ గ్రీన్ లాగా ఇచ్చేసి, బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మీకు ఇట్లా ఫ్లవర్ బుటీస్ వీవింగ్ లో వచ్చేస్తాయి. పళ్ళు మాత్రం చాలా హెవీగా ఉంటుందండి, కంప్లీట్ గా కూడాను మిషన్ వీవ్ వస్తుంది. కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇట్లాగా. సో ఈచ్ కలర్ కి 2 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి, గ్రాబ్స్. సో వన్ నైస్ కలర్ ఇన్ పేల్ పింక్ అండి, కైండ్ ఆఫ్ ఆనియన్ పింక్ కలర్ కి బేబీ పింక్ కలర్ కి మిడిల్ లో ఉందన్నమాట. కానీ శారీస్ అయితే ప్రీమియం
ఖాదీ మస్లిన్ పవర్లూమ్ వస్తుంది అనమాట. సో ఇదే జామ్దాని మనం ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని కూడా తెప్పించాము. అవి కూడా కంప్లీట్ క్లియర్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. సో ఈసారి మిషన్ లూమ్ లో తెప్పించామండి. సో మిషన్ లూమ్ లో కూడా మనకి ఇది ఖాదీ మస్లిన్ ఉంటుంది విత్ నైస్ పేస్టల్ షేడ్ ఆఫ్ పింక్ కలర్. మొత్తం కూడా మీకు వీవింగ్ అండి, కంప్లీట్ గా కూడా డార్క్ పింక్ అండ్ మెహందీ గ్రీన్ మీద వీవింగ్ ఉంటుంది విత్ హెవీ పళ్ళు వచ్చేస్తుంది అనమాట. వీవింగ్ లోనే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వచ్చేసింది. సో ఈచ్ కలర్ కి 2 pieces. సో దిస్ ఇస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ కైండ్ ఆఫ్ గంధం ఎల్లో కలర్ అంటాం కదండి, ఆ కలర్ లో వచ్చేసింది, పేల్ ఎల్లోలో. కానీ పేస్టల్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ పర్టికులర్ క్యాటలాగ్ అయితే మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజెస్ కూడా వచ్చినాయి అనమాట. సో ఇక్కడ కాదు, మీరు కలర్ చూసుకోవాల్సింది ఇక్కడ. సో సారీ కలర్ వచ్చేసి మనకి పేల్ ఎల్లో కలర్ లో ఉంటుంది. మొత్తం కూడా మీకు హెవీ వీవింగ్ వస్తుంది అనమాట విత్ నైస్ జెరీ బార్డర్ కూడా మనకి కంప్లీట్ జెరీలో వచ్చేస్తుంది. హెవీ పళ్ళు అండి, పళ్ళు మొత్తం కూడా మీనాకారి ఉంటుంది. బ్లౌజెస్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజెస్ విత్ జెరీ వీవింగ్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈచ్ కలర్ కి 2 pieces అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి.